రోజు మా బాబాయ్ ఎంగేజ్‌మెంట్ హనుమకొండలో అనమాట. అక్కడి నుంచి ఒక 5-10 కిలోమీటర్స్ దూరం అయితే డిస్టెన్స్ ఉంటది. సో, ఇక నేను, మా దేవక్క, వాళ్ళిద్దరు పిల్లలు అండ్ మా అమ్మ మేమైతే వెళ్తున్నామండి. సో, సిట్టింగ్ ప్లేస్ వచ్చి కొంచెం తక్కువ. అందుకని పిల్లల్ని అలా నేనేం తీసుకెళ్ళట్లేదనమాట. ఇక ఇక్కడొచ్చేసి నేను 3:30 కల్లా లేచాను. బయట వర్క్ అంతా కొంచెం కంప్లీట్ చేసుకొని ఇంట్లోకైతే వచ్చాను. ఇవన్నీ కూడా వీడియోస్ చేయాల్సినవే. అలాగే ఉన్నాయి అని అయితే చూపిస్తున్నాననమాట మీకు. అండ్ తర్వాత గిన్నెలు కూడా కొన్ని ఉన్నాయండి. బట్ వాటిని కూడా తోమేస్తున్నాను. కొంచెం ఇంట్లో పని చేసుకొని వెళ్తే నాకు పీస్‌ఫుల్‌గా ఉంటది. మళ్ళీ నేనెళ్ళిన తర్వాత మా అమ్మాయి, మా వారు తిట్టుకోకుండా ఉంటారనమాట. ఎందుకంటే వర్క్ కంప్లీట్ చేసుకొని ఎళ్ళాననుకోండి, వాళ్ళకి ఇబ్బంది ఎక్కువేమి ఉండదు. బట్టలైతే వాషింగ్ మిషన్ ఏసేసాననమాట. అవి మాత్రం ఎండేయమని చెప్పాను. ఇక నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత గెట్ రెడీ వీడియో అయితే స్టార్ట్ చేశాననమాట. సో, కొంచెం అంతా ఏంటి అంటే గనక ఇన్ని రోజుల నుంచి చేయాలి అనుకోని, ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్న ప్రొడక్ట్స్ గురించి ఇచ్చేసాను. మీరు కావాలంటే షార్ట్ వీడియో ఒకసారి వాచ్ చేయండి. ఉంటది మన ఛానల్‌లో ప్రొడక్ట్స్ గురించి. సో, నేను ఒక 2 మంత్స్ నుంచి స్కిన్ కేర్‌లో నాకు బాగా హెల్ప్ అయిన ప్రొడక్ట్స్ అన్నమాట. ఇక ఇక్కడొచ్చేసి నేను హెయిర్ స్టైల్ అన్నది కొంచెం మెల్ట్ చేసుకొనైతే వేసుకున్నాను. అఫ్‌కోర్స్ కొంతమందికి నచ్చిద్ది, నచ్చదు. బట్ నా ఫేస్‌కు సూట్ అయిందని చాలామంది ఈ హెయిర్ స్టైల్ అయితే అన్నారు. సో, ఇక్కడొచ్చేసి నేను చెవులయి గూడా పెట్టేసుకున్నాననమాట. అండ్ హారం గూడా. మీకొక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలి. రాత్రి కోన్ బెట్టుకున్నాను గదా! అది మరి ఎక్కువ సేపు ఉంచగూడదేమో. మేబీ అది ఫాస్ట్ కోనేమో. ఎక్కువ సేపు ఉంచితే చెయ్యి మంట రాటం అలా ఏమైనా అవుతదేమో నాకు తెలియదనమాట. సో, నేను నార్మల్‌గా ఎప్పుడు కోన్స్ పెట్టుకున్నట్టే పెట్టేసుకున్నాను. బట్ కొన్నిసార్లు ఎక్స్‌పైరీ డేట్ అయినా ఆ ఎఫెక్ట్ ఉంటది. కానీ నేనిక్కడ మీకు చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే, మీ పిల్లలకి పెట్టేటప్పుడు మీరు పెట్టుకొని చూసుకొని ఓకే అనుకుంటేనే పెట్టుకోండి. రాత్రంతా ఒకటే మంట. ఆయిల్ రాసాను, చల్ల నీళ్ళల్లో పెట్టాను. అలా ఇలా కొంచెం కవర్ అయ్యింది. ఏం బొబ్బలు అలాంటివైతే రాలే అనమాట. ఈ ఫ్లిప్‌కార్ట్ నుంచి నేను ఈ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. భలేగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది సీరియస్‌గా. సో, జాబ్ జేసే వాళ్ళైనా నార్మల్‌గా ఎటైనా అకేషన్‌కి వెళ్ళాలనుకున్నా ఇది బెస్ట్. ఎందుకంటే ఒక జత బట్టలు పడతాయి. వాటర్ బాటిలు, మేకప్ ఐటెమ్స్, జ్యువెలరీ ఐటెమ్స్ పెట్టుకొని చక్కగా ఎళ్ళిపోవచ్చు. అదే జాబ్ జేసే వాళ్ళైతే గనక చక్కగా దీంట్లో ల్యాప్‌టాప్, వాటర్ బాటిలు, ఫుడ్ ఐటెమ్స్, చార్జర్స్, పిన్స్ ఎవ్రీథింగ్ పెట్టుకొని ఎళ్ళొచ్చు. నేనిప్పుడు ఏసుకెళ్ళేది జూక్ అనమాట. సో, హ్యాండ్ బ్యాగ్ అన్నది. ఇది 800 పడింది. బ్రాండెడ్ అండి. ఎందుకంటే నాకు పల్లవి సజెషన్ జేసింది. 1, 2 అయినా కొంచెం మంచి క్వాలిటీ మెయింటెనెన్స్ చెయ్యి. సో, దానివల్ల ఏంటంటే గనక నీకు లాంగ్ లాస్టింగ్ లెక్క ఎక్కువ రోజులొస్తాయి అనేసి. సో, అందుకని 1, 2 ఐటెమ్స్ అయితే నేను అలా తీసుకొని పెట్టుకున్నాను. నేను ఎక్కువ హ్యాండ్ బ్యాగ్ లాగా నాకు ప్లేస్ ఎక్కువుండదు. మీ అందరికీ తెలిసే. సో, ఉన్న దాంట్లోనే కొంచెం నిదానంగా మనం సేవ్ చేసుకుంటా అయినా తీసుకోవటం బెటర్ అనిపిచ్చి కొన్ని ఇప్పుడు ఇది 800 అన్నా గాని వర్తే అనమాట. క్వాలిటీ కూడా చాలా చాలా బావుంది. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఇక నేను మా వారి దగ్గర పినిస్ తీసుకొని పోవుల కోసమయితే ఇక కారెక్కేసాననమాట. నాకు పర్సనల్‌గా కార్లు పడవు. ఆల్మోస్ట్ నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి ఈ విషయం తెలిసిద్ది. బట్ అదేంటో తెలియదు 1 ఇయర్ క్రితం ఇదే రోజు అంటే 24న ఏప్రిల్ 24న నేను, మా వారు పిల్లలిద్దరిని తీసుకొని అమెరికా వెళ్ళటానికి ఫుల్ ప్యాకింగ్ చేసుకొని కార్‌లో వెళ్ళాను. ఫస్ట్ టైమ్ నేను కారు అన్నది ఇంపాక్ట్ నాకు క్రియేట్ అవ్వకుండా హ్యాపీ జర్నీ చేసింది ఆ రోజే ఫస్ట్ టైమ్. నాకిప్పటికీ అమెరికా సిట్యుయేషన్‌లో అవన్నీ తలుచుకుంటూ ఉంటే నాకొక టైప్ ఆఫ్ బెరుకు, భయం వచ్చేస్తదండి తెలియకుండానే. అంటే అంత లాంగ్ నేనొక్కదాన్ని వెళ్ళి అంత సేటు నేను సఫర్ అయ్యానా అన్న ఫీలింగు. బట్ చాలా విషయాలు మనం నేర్చుకుంటామనమాట. ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. ఒక స్ట్రాంగ్‌నెస్ వచ్చిద్ది. మనం ఏదైనా సాధించగలం అని మనకి మనమే చాలా రకాలుగా మోటివేషన్ ఫీల్ అవుతాము. పర్సనల్‌గా నాకు చాలా అంటే చాలా హెల్ప్ అయింది ఆ టూరు. బట్ ఏమో దేవుడు ఎలా రాసున్నాడో దానికి తగ్గట్టుగానే కొన్ని జరుగుతాయి గాబట్టి అలా జరిగినాయేమో నెక్స్ట్ టైమ్ చూద్దాం. 10 ఇయర్స్‌లో 1 ఇయర్ అయిపోయింది. 9 ఇయర్స్ ఉందిగా. ఈశ్వర్ ఇచ్చ. నేను ఆయన మీద ఎక్కువ కాన్ఫిడెంట్‌గా ఉంటాను. చూద్దాం. అండ్ సత్పల్లి వచ్చిన తర్వాతయితే
మా అక్క వాళ్ళు టిఫిన్ చేస్తుంటే నేను వెళ్ళి టిఫిన్ చేసేసాను. నాకు బావ టిఫిన్ తీశారనమాట. అమ్మకు కూడా తీసుకొనొచ్చాను. ఇక ఇక్కడొచ్చేసి అక్కేమో ఒక పక్క మల్లెపూలు కడుతుంది. కారు పడదు. నాకంటే ఎక్కువ అక్కకస్సలు బస్సు, కారు పడదు. బట్ బస్సు కొంచెం కొంచెం పర్లేదు గానీ, కారైతే శాంతం పడదు. ఈ కారు స్మెల్లు ఏం లేకపోయినా గానీ అక్క తీసుకోలేకపోయిందనమాట. ఇక నేను తీసుకెళ్ళిన వామిటింగ్ టాబ్లెట్ ఇస్తే అక్కయితే వేసుకుంది. నాకేమో ఒక పక్క వేడి గాలి అమ్మకి నాకు. బట్ అక్కకేమో చాలా ఎఫెక్ట్. మాకు తెలుసు అక్కకి ఎంత ఎఫెక్ట్ అన్నది నేను మా చిన్న మామయ్య కూతురు అర్షిని పెళ్ళప్పుడు మేము చూసాను. ఒకటే వాంతులు చేసుకోవటం. అక్క చాలా ఎఫెక్ట్ అయ్యారు. సో, అందుకోసమనేసి అక్కకి ఎలా ఉంటది ఏంటి అన్న ఐడియా ఉంది గాబట్టి నేనైతే వెళ్ళేటప్పుడు 2 టాబ్లెట్స్ తీసుకెళ్ళాను. ఒకటి నాకు, ఒకటి అక్కకన్నట్టు. హెల్ప్ అయింది. అక్క మర్చిపోయి వచ్చిందంట. సో, తనకు గూడా హెల్ప్ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఎండ తోస్తుంటే ఆ గాలికి కొంచెం పర్లేదు బానే ఉందిలే అంటుందనమాట. సో, కానీ మల్లెపూలు కట్టటం వల్ల ఒకవేళ ఆ స్మెల్‌కి గూడా ఎఫెక్ట్ అయిందేమో అనైతే నేను అనుకున్నాను. ఎందుకంటే కార్‌లో ఆ స్మెల్ వచ్చేస్తా ఉంటది కదా! ఇప్పుడు మనకి నచ్చే స్మెల్ అయినా బట్ మనకి అసలు కార్ స్మెల్లే నచ్చనప్పుడు ఆ కార్‌లో ఇవి తీసుకెళ్ళి పూలు పెట్టినా ఆ స్మెల్ ఇంకొంచెం ఎగస్ట్రా ఏదో క్రియేట్ చేసేసిద్ది కాబట్టి, ఇక నేనైతే పొద్దున్నుంచి చాయ్ తాగలేదు. మనకసలు చాయ్ ఒక్క పూటైనా పడకపోతే హెడేక్ వచ్చేసిద్ది. అందుకోసమే చాయ్ తాగుతున్నా. అక్కడ కప్పు చూసుకొని ఏంటి ఇలా ఉందనుకోండి, బిస్కెట్ అక్కడ పెట్టాను చాయ్‌లో ముంచింది. అది అలా అతుక్కుంది అంతే అన్నమాట. ఇక మేమైతే చాయ్ తాగాము. పిల్లలైతే జ్యూస్ తాగారు. ఇక ఎవరైతే డ్రైవర్ ఉన్నారో కారు డ్రైవర్ సో, ఆ బ్రో వచ్చేసి టిఫిన్ చేస్తున్నారనమాట. అండ్ తర్వాతొచ్చేసి చాయ్ గూడా తాగేశారు. ఇక మేమందరం కలిసి మళ్ళీ కారైతే ఎక్కాము. అక్క, అమ్మని దిగమంటే దిగలే. వాళ్ళు కార్‌లోనే ఉన్నారు. ఇక మేమైతే హనుమకొండకొచ్చిన తర్వాత మా అత్త వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు రూమ్స్ తీసుకున్నారు. వాళ్ళు నైటొచ్చారనమాట. నైట్ మీన్స్ 11 అలా టైం అయింది. ఎందుకంటే వరంగలు, హన్మకొండ ఈ సైడు తెలంగాణే అయినా బట్ వాళ్ళకెళ్ళి ఉండేటటువంటి ఆచారాలు డిఫరెంట్‌గా ఉంటాయి. ఇప్పుడు మాదేంటంటే ఖమ్మం, ఆంధ్రాని, తెలంగాణ మిక్స్‌డ్‌గా ఉంటదనమాట. ఎందుకంటే మేము ఆంధ్రాకి చాలా దగ్గరలో ఉంటాం గాబట్టి. సో, బట్ పర్టిక్యులర్‌గా కొన్ని సైడ్‌లేంటంటే తెలంగాణ సైడ్‌లో మనకి పెళ్ళిళ్ళకి అండ్ తర్వాత ఏమంటారు ఎంగేజ్‌మెంట్‌లకు కూడా చికెన్‌లు, మటన్‌లు బెడతారు. బట్ మా సైడ్ ఏంటంటే పెళ్ళిళ్ళకి, ఎంగేజ్‌మెంట్‌లకి అండ్ వ్రతాలు ఆ టయాల్లో చికెన్‌లు, మటన్‌లు ఏమి ఉండవు. ఇక ఏదైనా రిసెప్షన్ అలా చేసుకుంటేనే చికెన్‌లు, మటన్‌లు అన్నవి ఉంటాయన్నమాట. సో, మీ సైడ్ ఎలా ఉంటదో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఇక మేమైతే గనక రూమ్స్ దగ్గరకొచ్చాము. అక్క వాళ్ళు రెడీ అవ్వలేదు కదా! సో, వచ్చేటప్పుడు బైక్ మీద ఇబ్బందవుతదని అక్క రెడీ అవ్వకుండే వచ్చారు. ఇక అందుకోసం అనేసి అత్తకు ఫోను చేస్తే రూమ్‌కొచ్చేయమన్నారు. సో, మేమైతే రూమ్‌కెళ్తున్నామనమాట. అండ్ వెళ్ళిన తర్వాత ఇక అక్క, పిల్లలిద్దరూ రెడీ అయితే అయ్యారు. నేను, అమ్మ కొంచెం హెయిర్ అయితే సెట్ చేసుకున్నా. అమ్మ చెంగు మరీ తక్కువ పెడితే సో, అవి సెట్ చేయటం అలా మా రెడీ అవ్వటం అయితే జరిగిందనమాట. మా పిన్ని, బాబాయ్ కూడా వచ్చారు అత్తయ్యతో పాటే. బావ, మామయ్య అత్తయ్య, పిన్ని, బాబాయ్. పిన్ని, బాబాయ్ అంటే రమ్య వాళ్ళ ఫాదర్ అండ్ మదర్. మీకు తెలుసు. నా వీడియోస్ డైలీ చూస్తే గనక నా రిలేటివ్స్ గురించి గూడా కొంచెం తెలుసు. అత్తయ్య, మామయ్య కూడా మొన్న రీసెంట్‌గా మా ఫ్రెండ్స్ వచ్చెళ్ళిన తర్వాత వాళ్ళొచ్చారు. నేనప్పుడు వీడియోస్‌లో అంతగా చూపించలేదు కానీ, సో, ఈ గుడ్ న్యూస్ షేర్ చేసుకోటానికి వచ్చారు. అండ్ మాతో టైమ్ స్పెండ్ చేసి 1 డే ఉన్నారు. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఈ పిన్నయితే అమ్మతో మాట్లాడుతూ కూర్చొనుందనమాట. ఇక నేనైతే వాళ్ళు రెడీ అవుతుంటే వీడియోస్ తీస్తూ ఉన్నాను. ఎక్కువ వీడియో అయితే షూట్ చేయలేదండి. ఎందుకంటే గబక్కన రెడీ అయితే మళ్ళీ అక్కడ వెళ్ళొచ్చు అన్న ఫీల్‌తో అనమాట. ఇక అద్దం కనపడితే పార్వతిలో ఒక టైపు సైకోతనం బయటకొచ్చిద్ది మీ అందరికీ తెలుసు. సో, అలా నేనైతే కొన్ని ఫోటోసు అండ్ తర్వాత మిర్రర్ ఫోటోసు కొంచెం వీడియో అయితే తీసుకున్నాను. శారీ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉందనమాట. సో, వీలైతే గనక నేను కామెంట్ సెక్షన్‌లో మీకు డీటెయిల్స్ ఇస్తాను. లేకపోతే షార్ట్ వీడియో సెపరేట్‌గా చేశాను. మీకు డీటెయిల్‌గా అయితే చెప్తానండి. అండ్ ఇక్కడ మా బావ, మామయ్య, మా అత్త అయితే ముందే ఎళ్ళిపోయారనమాట. పిన్ని, బాబాయి, అమ్మ వీళ్ళందరేమో ఆ కార్‌లో ఎక్కేసెళ్లారు. సో, నేను వీడియో తీస్తుంటే మా బాబాయే వచ్చారు. సడెన్‌గా నేను భయపడ్డాను. అంటే వీడియోలో చూడట్లేదు గదా! మనం నార్మల్‌గా మాట్లాడుకుంటున్నాం గదా! అలా. సో, ఇక మేము బయలుదేరిన తర్వాత ఇక పెళ్లి కూతురు ఇల్లుకి అయితే వెళ్తున్నాం. పెళ్లి కూతురు అనాలా? లేపోతే ఎలా అన్నది నాకు తెలియదు. వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. ఆడపెళ్లి వారింటికి. యెస్. ఇది కరెక్టు. పెళ్లి కూతురు అంటే పెళ్లి గాదు గదా! ఇప్పుడు ఎంగేజ్‌మెంటే కాబట్టి. సో, చాలామంది మన సబ్‌స్క్రైబర్స్‌ని నేనక్కడ
మీట్ అవ్వలేదు కానీ ఉన్నారని తెలుసుకున్నాను. ఎందుకంటే పర్సనల్‌గా వాళ్ళు నన్నొచ్చి మీట్ అవ్వకపోయినా తనేమవుతారు, తను వీడియోస్ తీస్తారు కదా! ఇన్‌ఫ్లుయెన్సర్ కదా! ఇలా మాటలు నేను చాలా విన్నాను. సో, అందుకోసం అనేసి చాలామంది ఆడ గుర్తుపట్టారు. ఐయామ్ సో హ్యాపీ. అండ్ ఇంకొక విషయం మీరు ప్రేమగా వచ్చి మాట్లాడితే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతానండి. సో, వేరే వాళ్ళని అడగొద్దు, ఇది చేయనవసరం లేదు. ఫస్ట్ కొంచెం బెరుకున్నా గానీ, బట్ నేనైతే మీకు టెన్షన్ కలిగించను. నా లెక్క మీ టెన్షన్ పడనవసరంలే అనమాట. ఇక ఇక్కడికొచ్చిన తర్వాత 2 డిఫరెంట్ అండి. చాలా డిఫరెంట్ ఉంది. మా సైడ్ జరిగేటటువంటి ఎంగేజ్‌మెంట్‌లకి అండ్ ఈ సైడ్ జరిగే ఎంగేజ్‌మెంట్‌లకి కూడా చాలా చాలా డిఫరెంట్ అయితే ఉందనమాట. అండ్ సుప్రియ తెలుసనుకుంటా. చాలామంది నాకు ఇన్‌స్టాలో కూడా కామెంట్ చేశారు. సో, మా ఫ్రెండ్ అవుతదని కొంతమందిరేమో మాకు తెలుసు అనేసి అలా. సో, థ్యాంక్ యూ. తను తెలిసిన వాళ్ళు నా ఛానెల్ చూస్తున్నారంటే ఐయామ్ సో హ్యాపీ. ఈ లాంగ్ వీడియో కోసం వాళ్ళ ఫ్రెండ్ గూడా అడిగారనమాట. బట్ నాకేంటంటే ఎడిటింగ్‌కి ఎక్కువ పట్టింది. 56 నిమిషాల వీడియోని నేను కుదించి చేయాలి అంటే గనక ఒక మంచి అవుట్‌పుట్ ఇయ్యాలి అంటే కొంచెం టైం పడతది. ఎడిటింగ్, వాయిస్ ఓవర్ అన్నీ నేనే ఇచ్చుకోవాలి. కొన్ని సార్లు ఇలా ఇచ్చేటప్పుడు గూడా కంప్లీట్‌గా వీడియోకెళ్ళి చూస్తూ ఉండలేను కాబట్టి అటు ఇటు చూస్తూ గూడా వాయిస్ ఓవర్ ఇస్తా ఉంటాను. ఎందుకంటే ఎక్కువ సేపు అలాగే చూసుకుంటూ ఉంటే గనక నాకు ఇబ్బందవుతుందని. సో, అలాంటప్పుడు కొంచెం ఎడిటింగ్‌లో ఎక్కడైనా ఏదైనా క్లిప్ అన్నది అటు ఇటుగా ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. సో, చాలా మందికి ఈ విషయం అయితే తెలియదు. యాక్చువల్లీ కంప్లీట్‌గా వీడియో చూసుకుంటూ ఇవ్వలేమనమాట. కొన్నిసార్లు అలా చూసుకుంటూ వాయిస్ ఓవర్ ఇస్తూ గూడా మిస్ చేస్తూ ఉంటాము. ఇక మా బావకైతే ఫస్ట్ వచ్చాక పూజ జరిపిచ్చారు. అత్త, మామని పక్కన కూర్చోబెట్టి అండ్ తర్వాత అత్త, మామకి ఎవరైతే ఆడపెళ్లి వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ సారీ సుప్రియ అని చెప్తాను. మీరు అలా అర్థం చేసుకోండి. సుప్రియ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ వచ్చేసి మా మావయ్యకి, అత్తయ్యకైతే బట్టలు పెట్టారు. అండ్ తర్వాత మా బావకి గూడా బట్టలయితే పెట్టారనమాట. సో, డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాడు మా బావ. ఇక్కడ పూజ అయితే చేయిస్తున్నారండి. అండ్ చుట్టాలందరూ ఇదిగోండి ఇక్కడ కూర్చొనున్నారు గదా! అందరూ మా చుట్టాలే అన్నమాట. సో, లోపల పక్క కొంచెం ఇక్కడ సైడ్ కూర్చున్న వాళ్ళు వాళ్ళ చుట్టాలు అలా అందరూ కూర్చొని చక్కగా పూజ అది ఎలా జరుగుతుంది ఏంటి అనైతే చూసుకుంటూ ఉన్నామన్నమాట. అండ్ ఇక్కడ మా బావ రావటానికి చాలా లేట్ అయింది. 5 నిమిషాలు, 2 నిమిషాలు, 3 నిమిషాలు అనుకుంటూ దాదాపు 20 నిమిషాల పైనే కెమెరామాన్ గారు తినేసారన్నమాట. సో, ఆ వేడికి ఇంకా కొంచెం కూలర్‌లు పెట్టారు కాబట్టి ప్లస్సే గానీ బట్ ఎంతైనా కూలర్ పెట్టినా గానీ మనకి కొంచెం వేడి ఇదవుతూనే ఉంటది గదా! కూర్చొని కొంచెం ఇబ్బందయింది. కానీ ఇవి ప్రతి ఒక్కళ్ళ లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేసే ఉంటారు వాళ్ళ పెళ్లి టయాలలో. మనకు 5 నిమిషాలు, 2 నిమిషాలు, 3 నిమిషాలు అనుకుంటూ దాదాపు గంటలు మనం రెడీ అవ్వటానికే అయిపోతది గదా! అండ్ తర్వాతొచ్చి ఫోటోస్ తీసేవాళ్ళు, వీడియోస్ తీసే వాళ్ళకి గూడా కొంచెం టైం అయితే ఇవ్వాలి గదా! మనం అంత కష్టపడి పెట్టుకోవటంతో పాటుగా సో, రేపు మన పిక్స్, వీడియోస్ చూసుకున్నప్పుడు బావున్నాయి అన్న ఫీలింగ్ గూడా రావాలి గదా! కొన్ని క్లిప్‌లొచ్చేసి మా అక్క సెల్లులో తీసామండి. ఎందుకంటే నా సెల్లు సగానికి స్విచ్ ఆఫ్ అయిపోయిందనమాట. మా అక్క చెప్తూనే ఉంది. నేను చెప్పాననమాట. ఛార్జింగ్ తక్కువగా ఉందన్నప్పుడు తను చెప్పింది పవర్ బ్యాంక్ ఉంటే పెట్టేసుకో అని. నేను మర్చిపోయాను. సో, తర్వాత స్విచ్ ఆఫ్ అయిపోతే అప్పుడు మా అక్క సెల్లు నుంచే కొన్ని వీడియోస్, క్లిప్స్ అయితే తీశాననమాట. సో, ఇక్కడొచ్చేసి మామూలుగా పూజ చేసినవన్నీ కూడా అలా పెడుతున్నారండి. అంటే ఏమనాలి దీన్ని అన్నది నాకు తెలియదు. అంత ఎక్స్‌ప్లెయిన్ చేయటం కోసము. సో, వాళ్ళేదైతే మా బావకి గిఫ్ట్ కింద తీసుకున్నారో అది గూడా పెడుతున్నారనమాట. అండ్ ఇలా ఇక్కడ పూజ అదంతా జరుగుతూ ఉంది. నేను వీలైతే గనక మ్యూజిక్ యాడ్ చేయటానికి ట్రై చేస్తాను. కంటిన్యూస్ వాయిస్ ఇవ్వాలన్నా నాకు అండ్ మీకు కొంచెం బోర్ కొట్టకుండా ఆ పూజా విధానం అంతా కూడా కొంచెం డిఫరెంట్ కాబట్టి మీరు చూసుకుంటూ ఉండొచ్చు గదా! అందుకోసమనేసనమాట. ఇక ఫస్ట్ అయితే అబ్బాయి బట్టలు మార్చుకొని వచ్చిన తర్వాత ఇక్కడ పూజ అయితే మేమొచ్చే ముందే అమ్మాయికి బట్టలు పెట్టయితే అత్త, మామ బట్టలు పెట్టయితే లోపలికి పంపించారు. సో, తను రెడీ అవ్వటానికి కొంచెం టైం పడతది. ఈలోపు మా బావ అయితే బట్టలు పెట్టటం, రెడీ అయ్యి రావటం అండ్ తన పూజ అయితే కంప్లీట్ చేశారనమాట. తర్వాత అమ్మాయికి కొంచెం వీడియోస్, ఫోటోస్ తీయటానికైతే కెమెరామాన్ లోపలికెళ్లారు. సో, ఇక్కడొచ్చేసి అబ్బాయికైతే హారతిస్తారు గదా! Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left.
storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. On we'll go, finding life along the way, melodies we haven't played. No, I don't want no rest, echoing around these walls, fighting to create a song. I don't wanna miss a beat. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. And we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. ఆ సైడ్ ఎలా ఉంటదంటే అమ్మాయికి అత్తింటి వాళ్ళు స్వీట్లు, కొబ్బరికాయలు, పూలు అవి ఏవైతే ఉంటాయో పెట్టేవి అవన్నీ తీసుకొని వచ్చి వడి నింపుతారనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇద్దరిద్దరు జంటగా వెళ్ళేసి అయితే గాజులు అమ్మాయికి వేసి బొట్టు గంధం పెట్టి పూలు పెట్టి, సో వాళ్ళు ఒక శారీ టైప్ లో అమ్మాయికి అయితే కట్టింది కాక కొత్త చీర అయితే చుట్టారు. సో దాంట్లో అయితే వీళ్ళు తీసుకెళ్లిన స్వీట్లు అవి అయితే పెడుతున్నారు అనమాట. ఇక ఫస్ట్ మేము తీసుకొని వచ్చినవి బయటికి అయితే ఇక్కడ పెట్టేయమన్నారు అయ్యగారు. సో మేమైతే పెట్టాము, ఇదిగో చూస్తున్నారు కదా. సో ఇలా శారీ అయితే కడుతున్నాం అనమాట. అండ్ మీరు వీడియోస్ లో ఎవరిని చూసినా గానీ ప్లీజ్ చూసి అలా వదిలేసేయండి తప్ప, మీరు వీడియోలో కనపడ్డారా అలా ఇలా అని అయితే ఎవరికి మెసేజ్లు కాల్స్ అయితే చేయకండి. ఎందుకు ఈ మాట అంటున్నారంటే పర్సనల్గా చక్క వీడియోస్లో కనపడటానికి ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళే ఇలా కాల్స్ మెసేజ్ల వల్ల మమ్మల్ని వీడియోలో చూపించకే ఇలా అంటున్నారు అలా అడుగుతున్నారు అనేసి ఫీల్ అయ్యి కనపడటానికి ఇంట్రెస్ట్ చూపించకుండా అయిపోయారు. ప్లీజ్ దయచేసి ఇది నా రిక్వెస్ట్, ఏదో ఇంకా ఏదో అన్న ఫీలింగ్ తెచ్చుకోకండి. బట్ జస్ట్ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నేను హ్యాపీగా వీడియోస్ తీసి మీకు పెట్టాలి, మీరు ఇలా చూసి ఎంజాయ్ చేయాలి అనుకుంటే ప్లీజ్ చూసి వదిలేసేయండి తప్ప ఎవరిని ఇలా మీరు కనపడ్డారు మీకేమవుతారు అవసరం లే అనమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్. తప్పుగా అయితే అనుకోకుండా అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చి అమ్మాయికి అయితే చక్కగా సుప్రియకి ఇక్కడ, ఎందుకంటే నేను అలవాటు లేదు కదా నేమ్ అన్నది తొందరగా వచ్చేయట్లే అనమాట. అది మీనింగ్ అయితే ఇక్కడ నేను
నేను అండ్ తర్వాత వచ్చేసి ఒక పెద్దమ్మ అనమాట. అంటే మా అత్తయ్య వాళ్ళ వదిన ఆరు మరదలవుతారు. సో, ఇక మేమైతే ఇక్కడ నుంచొని ఉన్నాము. మేమిద్దరం పెట్టనీకనమాట స్వీట్లు పట్టుకొని. అండ్ ముందైతే గాజులు బొట్టు పెట్టేసి, గంధం పూసి, గాజులు వేసి అండ్ తర్వాత వచ్చేసి జడలో అయితే పూలు పెట్టి, సో, వాళ్ళకి ఇక్కడ ఒక 2 జాకెట్ ముక్కలు అయ్యగారే ఇస్తున్నారనమాట. మేము తీసుకెళ్ళిన స్వీట్స్ అవి కలిపి ఇక తనకైతే తాంబూలం లెక్క అయితే పెట్టమని చెప్తున్నారు. ఇక జంటగా అయితే ఇలా పెట్టేస్తున్నారనమాట ఒక్కొక్కళ్ళు. మేము కూడా అలా ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు కొంచెం అలా వేసేసి తర్వాత అక్షింతలు అవి కూడా ఏపిస్తున్నారనమాట అయ్యగారు వచ్చేసి. సో, వాళ్ళకి బ్లెస్సింగ్స్ అందాలి అన్న ఉద్దేశంతో ఇక అలా ఇక్కడైతే జరుగుతూ ఉంది. మాకు కొంచెం కొత్తే. ఎందుకంటే ఈ సైడ్ నేనెప్పుడూ వెళ్ళలేదు, చూడలేదు. మాది తెలంగాణ అయినా ఆచారాలు కొంచెం డిఫరెంట్‌గా అయితే ఉంటున్నాయన్నమాట. సో, నేనైతే చాలా విషయాలు ఓకే. మనం ఎప్పుడు చూసే వైపే అనుకోకూడదు. ఇంకా చాలా చోట్ల చాలా రకాల పద్ధతిలో ఆచారాలన్నీ ఉంటాయని అర్థమయ్యింది. తర్వాత మేము రిటర్న్ గూడా 2:30కి అలా అయ్యామండి భోజనం చేసి. అప్పుడు ఇంకా కొన్ని ఆచారాలైతే చేశారంట. మా అత్తయ్య అన్నారు, "నువ్వెళ్ళాక ఇలా పసుపు దంచారు పార్వతీ రోకళ్ళతో" అలా ఇలా అని అయితే చెప్పారు. మేబీ ఇంకొంచెం మేము కవర్ చేసేదాన్నేమో గాని, బట్ మనం రానీకి, వెళ్ళనీకి 4 అవర్స్ పైనే పడుతుంది. సో, అందుకోసమే ట్రాఫిక్ ఉంటది. మళ్ళీ లేట్ అయిపోద్ది అన్న ఉద్దేశంతో సో, మేము గూడా చక్కగా ఫంక్షన్ ఇదంతా బాగా ఎంజాయ్ చేశాం నిజం చెప్పాలంటే. ఇంకొంతమంది సిస్టర్స్ మా వాళ్ళు మిస్ అయ్యారనమాట. పెళ్ళప్పుడైతే కవర్ అవుతారనుకుంటున్నాను. అప్పటికి నాకు కుదరాలండి. కొన్ని పర్సనల్ ఉంటాయి గదా! సో, కుదిరితే బావుండని ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మా ఫ్యామిలీలో మా అక్క వాళ్ళకి, నాకు, రమ్యకి అండ్ తర్వాత హర్షినికి సో, ఇలా మ్యారేజెస్ అయిన తర్వాత మా బావదే ఫైనల్ మ్యారేజే అనమాట. అంటే మా అమ్మ వాళ్ళ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళల్లో సో, మా బావది ఇది ఫైనల్ మ్యారేజ్ అనమాట. అందుకని ఇంకొంచెం మాకు స్పెషల్‌గానే ఉంటది గదా! సో, అందుకోసమని చెప్తున్నాను. తను మా చిన్నత్త. హర్షిని వాళ్ళ మదర్ అనమాట. మీకు ఐడియానే ఉండుంటారు మేబీ. మ్యారేజ్ అప్పుడు అండ్ మొన్న రీసెంట్‌గా బుడ్డిబాబు పుట్టినరోజు ఫంక్షన్‌కి కూడా వెళ్ళాం గదా! సో, వాళ్ళ అమ్మమ్మ అవుతారు. క్లియర్‌గా చెప్పాలంటే మీకు మా చిన్న మేనత్త అనమాట. సో, ఇక్కడ వాళ్ళు కూడా అక్షింతలు వేసేసి పెట్టేశారు తాంబూలం. ఇక మా అమ్మ, మా పిన్ని కూడా తాంబూలం పెట్టేసి అక్షింతలు వేసింది. ఇక్కడ ముందే చెప్తున్నాను మా అమ్మ ఫేస్ ఎలా ఉందేంటి అనైతే కామెంట్ చేయకండి. నా వీడియోస్ ఎవరైతే డైలీ చూస్తారో మా అమ్మ ఫేస్ కట్ గురించి ఐడియా ఉండే ఉంటది. కొన్ని ఫేసెస్ అనేవి కెమెరాకి ఇది అవ్వవు అంటారు కదా! సో, ఎలా ఉంటారో నేచురల్‌గా అలానే మీరు దాన్ని తప్పుగా అయితే తీసుకోవద్దు. తెలియని వాళ్ళ కోసం క్లియర్‌గా చెప్తున్నాను. ఇప్పుడు ఈ వీడియో కొత్త వాళ్ళు కూడా చూడొచ్చు కాబట్టి సో, మా వాళ్ళ ఫేసెస్ ఎవరు ఎలా ఉన్నా వీడియో తీస్తున్నారన్న ఫాస్ట్ మూవ్‌మెంట్లు అయితే రావు కదా! వాళ్ళ ఫేసెస్ ఎలా ఉంటాయో అలాగే పెట్టుకుంటారు. కొన్నిసార్లు అవి మనకు చూడటానికి ఏంటి వీడియోస్‌లో ఇలా ఉన్నారంటే ఇలా ఉన్నారేమో అన్న ఫీలింగ్ వస్తది కాబట్టి క్లియర్‌గా చెప్తున్నాననమాట. ఇక్కడైతే ఫస్ట్ దండలైతే మార్పిచ్చారు. మా అత్తయ్య, మామయ్య మా బావకి దండ అందిస్తే అటు నుంచి సుప్రియ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ వచ్చేసి తనకి దండ అందించారు. మా బావకి ఫస్ట్ తను వేసిన తర్వాత మా బావ అయితే తనకు వేశాడనమాట. హార్ట్‌ఫుల్ వెల్కమ్ సుప్రియ మా ఫ్యామిలీలోకి. మీ లైఫ్ అంతా హ్యాపీగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ రింగ్స్ గూడా అయ్యగారైతే పట్టుకొనున్నారనమాట. రింగ్స్ అనేవి తొడిగించడం కోసం అనేసి. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go.
through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. And we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. అక్కడ మా అమ్మ ఎందుకు అలాగే చూస్తుందంటే అక్షింతలు వేసే దగ్గర మా బావకి అండ్ సుప్రీకి అక్షింతలు వేయమని చెప్తుంది అనమాట. నేను ఎలా వేస్తాను మా బావకి అని అంటే అప్పుడు మా బావ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, తను నాకంటే చిన్నది కదా వేయకూడదు కదా అనేసి. అప్పుడు మా అమ్మ షాక్ అయి కాస్త చూసింది. అదే అనమాట ఆ వీడియో క్లిప్. అండ్ తర్వాత మేము భోజనం చేసి 2:30కి అయితే బయలుదేరాము. అసలు నమ్మండి ఎండ ఎలా వేడొస్తుందంటే అసలు నిజమండి, ఎంత సేటు మొహానికి వేడి గాలి తగులుకుంటే ఏడుపు ఒకటే తక్కువ. ఇక అక్క నేను మా అమ్మ మస్తు ముచ్చట్లు ఎత్తున్నాం అనమాట, మామూలుగా కాదు అసలుగా. నిద్ర వస్తా ఉన్నా కానీ ముచ్చట్లు వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు సోది పెట్టేసుకొని ఫుల్గా మాట్లాడేసుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. చాలా మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసాము ఫ్యామిలీతో అండ్ అందరితో అనేసి. ఇక్కడికి వచ్చాక వాటర్ బాటిల్స్ అయితే తీసుకుంటున్నా నా డ్రెస్ అప్పనేసి ఇగ్నోర్ చేసేయండి. సో ఎందుకంటే ఆ రేంజ్లో ముడెట్టేసాను అనమాట. అసలు ఆ వేడి గాలికి తట్టుకోలేక ఆ జుట్టు ఇదంతా ముడెట్టేసాను. ముడి తర్వాత ఇప్పొచ్చుగా పార్వతి అంటే హెయిర్ లూజ్ చేశానండి. ఇప్పితే ఎలా ఉంటది కంపి జుట్టు లెక్క. మా అమ్మ ఇక్కడ రూ. 40 ఇచ్చింది, అక్క చూడు ఎంత తీసుకున్నావు ఏంటని. అవును ఒక బాటిల్ రూ. 20 కదా అని చెప్తున్నానన్నమాట. అదే ఇక్కడ డిస్కషన్ వచ్చి మా అమ్మ అక్క మంచిల్లో అంటున్నారు. నాకు మంచిళ్ళ కంటే కూడా ఎక్కడైనా చల్లటి నీళ్ళు ఇస్తే చక్కగా ఫేస్ వాష్ చేసుకుందాము అనిపించేసింది. తర్వాత మధ్యలో ముంజలు కనిపించాయి. ఇక నేనైతే మొత్తం ఫేస్ అంతా తుడిచేసుకున్నానండి. అసలు హ్యాపీ ఫ్రీ అయిపోయింది కొంచెం. తర్వాత ఇక్కడ ముంజలైతే తింటున్నాననమాట. ఫుల్లుగా తిందాం అనుకున్నాను. బట్ ఇంటికెళ్ళాక తిందాం అనుకున్నాను. ఇంటికెళ్ళాక నిద్ర బాగా ఊగిపోతా తినలేదు. ఒక 2 మాత్రమే తినేసాను. ఒక 100 రూపీస్ ఇంటికైతే కొనుక్కొని వెళ్ళాము. అండ్ కొన్ని పిక్స్ కూడా నేను చూపిస్తున్నాను మీకు యాడ్ చేసి. సో చాలా చాలా బాగా దిగాం పిక్స్ కూడా. ఇంకొంచెం బెటర్గా మా వారు ఉంటే కనుక వీడియోస్ ఫొటోస్ ఇంకొంచెం బెటర్గా వచ్చాయి. బట్ ఎక్కడికక్కడ మాకు రెడీ అవ్వటానికి అండ్ వెళ్ళటానికి అండ్ సపరేట్గా పిల్లల్ని అడుగుదామన్నా వాళ్ళకి కొంచెం ఐడియా లేదు కదా, అట్లా అయిపోయిందనమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే ఫుల్ వీడియో అన్నది ప్లీజ్ వాచ్ చేసి అలా వెళ్ళిపోకండి అబ్బా. ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటానన్నమాట. సో ఇక్కడ కేక్ కటింగ్ అండ్ తర్వాత విషెస్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చక్కగా మా ఫ్యామిలీ వాళ్ళ పిక్స్ అన్నీ కూడా నేను ఇక్కడ యాడ్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఫుల్గా చూసినందుకు. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు.